తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మృదుల విభిన్న ప్రేమ కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లంచ్ అవర్కి కాస్త ముందు సూర్య ఆదిత్య దగ్గరికి వచ్చాడు. రేపు మధ్యాహ్నం లంచ్ అవర్లో మన పార్టీ ఉంటుంది బ్రో, మీకేమీ అభ్యంతరం లేదుగా? మీరు అంటే రేపు మధ్యాహ్నం లంచ్ బాక్సులు తెచ్చుకోవద్దని అందరికీ చెప్పేస్తాను అన్నాడు ఆదిత్యతో. నాకే అభ్యంతరం లేదు, మెనూ ఏమిటో తెలుసుకోవచ్చా అడిగాడు ఆదిత్య. కాశ్మీరీ పులావ్, బూందీ రైతా, ఆలూ పరాటా, ఇంకా వెజ్ వాళ్ళకి పన్నీర్ బటర్ మసాలా, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్, ఆఖరున ఐస్ క్రీమ్ టకటకా చెప్పేశాడు సూర్య. చాలా బాగుంది, అలాగే కానివ్వండి. నేనేమైనా పని చెయ్యాలా? ఏమీ చెయ్యక్కర్లేదు, అన్నీ మేము చూసుకుంటాం. అన్నట్లు స్టార్టర్స్గా మన క్యాంటీన్లోంచి జీడిపప్పు పకోడీలు తెప్పించుకుందాం. భోజనాలు అయ్యాక మన ఆఫీస్ పాన్వాలా అందరికీ స్పెషల్ పాన్లు కడతాడు. అంతే, ఇంకేమీ లేవు చెప్పాడు సూర్య. హమ్మయ్యా అనుకుంటూ మనసులోనే నిట్టూర్చాడు ఆదిత్య. పార్టీ దిగ్విజయంగా ముగిసింది. ఆర్డర్ ఇచ్చిన పదార్థాలన్నీ స్విగ్గీ వాళ్ళు సరిగ్గా లంచ్ అవర్ ముందు పెద్ద పెద్ద డిస్పోజబుల్ బాక్సుల్లో తెచ్చి ఆఫీస్లో ఖాళీగా ఉన్న ఒక టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు. ఆదిత్య ఫోన్పే చేసేశాడు. మొదటిసారిగా 5,000 రూపాయలు కేవలం తిండి గురించి ఖర్చు పెడుతుంటే మనసు కాస్త బాధగా మూలిగింది. ఆ మధ్య చెల్లికి గాజులు పెట్టించినప్పుడు, 30 మందికి భోజనం పెట్టినప్పుడు కూడా ఇంత ఖర్చవలేదు అనుకున్నాడు విచారంగా. అందరూ తిన్న తర్వాత పదార్థాలు తెచ్చిన బాక్సుల దగ్గరకు వెళ్ళి చూశాడు ఆదిత్య. అన్ని డబ్బాల్లోనూ కాస్త కాస్త పదార్థాలు మిగిలి ఉన్నాయి. పులావ్ అయితే చాలానే మిగిలిపోయి ఉంది. మిగిలిన ఈ పదార్థాలన్నీ ఏం చేస్తారు అడిగాడు ఆదిత్య సూర్యని. మనం తిన్న ప్లేట్లు కడగడానికి ఆఫీస్ స్వీపరు అమ్మాయి వస్తుంది, తను అవన్నీ తీసుకుపోతుంది. ఎందుకలా అడుగుతున్నారు కుతూహలంగా అడిగాడు సూర్య. మామూలుగానే అడిగానులేండి, ఒక అమ్మాయికి తన కుటుంబంతో సహా తిన్నా ఈ పదార్థాలు ఎక్కువే కదా, నేను కొన్ని ప్యాక్ చేసి తీసుకెళ్ళవచ్చా అడిగాడు ఆదిత్య. వింటున్న సూర్య ఆదిత్య వైపు వింతగా ఒకంత హేళనగా చూశాడు. ఆదిత్య మాటలు చాలామందే విన్నారు. గడబిడగా అందరూ మాట్లాడుతున్న మాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కళ్ళలోని హేళన కనీ కనపడకుండా కొందరు అతని వైపు ఓరగా చూశారు. ఆదిత్య మాటలు విన్న మృదుల ముఖం మ్లానమైంది. ఇతను ఏదో కాస్త డబ్బు పొదుపుగా ఖర్చు పెట్టే మనిషి అనుకుంది, కానీ మిగిలిన పదార్థాలు ఇంటికి పట్టుకుపోదామనుకునేంత కక్కుర్తి మనిషి అనుకోలేదు. అప్పటిదాకా అతని మీద ఉన్న గౌరవం కాస్త తగ్గినట్లు అనిపించి ఆమె మనసు బాధగా మూలిగింది. ఆశ్చర్యం నుండి తేరుకున్న సూర్య మొహం మీదికి నవ్వు బలవంతంగా తెచ్చుకుంటూ అన్నాడు. ఇవి మీరు తెప్పించిన పదార్థాలు, మిగిలినవి తీసుకెళ్లడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, దానికి మా అనుమతి అక్కర్లేదు. అయితే అలాగే, ప్లేట్లు కడిగిన అమ్మాయితో పాటు మరో 2 సరిపడా ఉంచి మిగిలినవి నేను తీసుకెళ్తాను అన్నాడు హుషారుగా. చుట్టూ ఉన్న మనుషుల మొహాల్లో భావాలు కానీ, వాళ్ళు పెదవుల చాటున దాచుకున్న వంకర నవ్వు కానీ అతను గమనించనే లేదు. గబగబా ఖాళీగా ఉన్న అల్యూమినియం ఫాయిల్స్లో మిగిలినవి సర్దడంలో మునిగిపోయాడు. దీర్ఘంగా నిట్టూర్చింది మృదుల. సాయంత్రం ఆదిత్య ఇంటికెళ్ళిన అరగంటకి పనికి వచ్చింది రత్నమాల. రత్నమాల, ఇలా రామ్మా, మీ ఇంట్లో ఎందరుంటారు అడిగాడు ఆదిత్య రత్నమాలను. నేను, మా అమ్మ, మా బాపు ముగ్గురం సారు. అయితే ఇవాళ రాత్రికి వంట చేయొద్దని మీ అమ్మకు చెప్పు. నీకు కొన్ని రొట్టెలు, కూర, పులావ్ ఇస్తాను. మీ ముగ్గురికి బహుశా రాత్రికి సరిపోవచ్చు అన్నాడు ఆదిత్య. అలా అంటూనే లోపలికెళ్ళి అంతకుముందే వేడి చేసి ఉంచిన పదార్థాలు తెచ్చి ఆమెకు అందించాడు. గింత గరం గరంగున్నాయి, ఇప్పుడు వండినారా సారు? కాదులే, ఎప్పుడో మధ్యాహ్నం వండినవి. అలాగే ఉంచేస్తే వాసన వస్తాయని రాగాన్ని వేడి చేశాను అన్నాడు ఆదిత్య. ఇలా వేడివేడి పదార్థాలు ఎవరైనా ఆమెకివ్వడం ఇదే మొదటిసారి. ఆశ్చర్యంగా చూసింది. థ్యాంక్ యూ సారు అంది నిండుగా నవ్వుతూ. ఇంటికెళ్ళగానే వేడి చల్లారకుండా తినేయండి, చల్లారిపోతే బాగుండవు చిరునవ్వుతూ అన్నాడు ఆదిత్య. అట్టాగే సారు. ఆదిత్య వెనక్కి తిరుగుతుంటే రత్నమాల మళ్ళా సార్ అని పిలిచింది. ఏమిటమ్మా, మీ కాడ సామ్రాట్ ఫోన్ లేదా సారు అంది. సామ్రాట్ ఫోనా అంటే? అంటే ఫోన్లో పాటలు వినొచ్చు, ఫోటోలు చూడొచ్చు, ఇంకా ఏందేందో చేయొచ్చు, అసుంటి ఫోను. అదా ఉంది, ఎందుకు?
గండ్ల ఫోటోలు ఉంటాయి గదా, మీ ఫోటో అందులో ఉన్నాయా? చూడబుద్దైతాంది ఆసక్తిగా చూస్తూ అడిగింది. మా ఫోటోలు నువ్వేం చూస్తావులే, అయినా ఈ మధ్యనే కొన్నాను, చూడవలసినన్ని లేవు అన్నాడు. ఇండ్ల పెళ్ళిళ్ళు పేరెంటాలైతే తీస్తారు గందా, అసొంటివి కూడా లేవా? నిరాశగా అడిగింది. నెల రోజుల క్రితం మా చెల్లికి గాజులు పెట్టించినప్పుడు తీయించాంలే, అవి ఉన్నాయి చూడు అంటూ ఫోన్లోని గ్యాలరీ తెరిచి చెల్లి సీమంతం ఫోటోలు కొన్ని చూపెట్టాడు. ఆ ఫోన్ ఇటియ్యి సారు అంటూ ఆదిత్య చేతిలోని ఫోన్ లాక్కొని వేలితో చకచక స్క్రీన్ మీద స్క్రోల్ చేసేస్తూ ఫోటోలు చూడసాగింది రత్నమాల. అబ్బో, నీకు ఈ ఫోన్ గురించి బాగానే తెలుసే ఆశ్చర్యంగా అన్నాడు ఆదిత్య. మా మేనమామ కాడ ఈసొంటి ఫోన్ ఉంది సారు, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు గిట్లా ఫోటో చూడ్డం ఇట్టం సారు అంది నవ్వుతూ. మర్నాడు మృదుల ఆఫీస్కి వచ్చేసరికల్లా అప్పటికే వచ్చేసిన ఆదిత్య కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్సెల్ షీట్లోని అంకెలను పరిశీలిస్తూ అవసరమైనవి సెల్స్లో ఫార్ములాలు వేస్తున్నాడు. మీరెప్పుడొచ్చారు ఆఫీస్కి ఆశ్చర్యంగా అడిగింది మృదుల. నేను 1 గంట ముందే వచ్చేశాను మేడం, నిన్న రాత్రంతా వీటి గురించి ఆలోచనలు, ఇంట్లో సిస్టమ్ లేదు, అందుకే త్వరగా ఆఫీస్కి వచ్చేశాను అన్నాడు మళ్ళా మానిటర్ వైపు చూపు తిప్పుతూ. ఆదిత్య వెనకగా నిల్చొని అతను ఎక్సెల్ షీట్లో వేసిన ఫార్ములాలు చూసింది. ఆఫీస్లో చాలామందికి తెలియని వర్టికల్ లుకప్ లాంటి ఫార్ములాలు కూడా అందులో ఉన్నాయి. మృదుల కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. మీ ఇంట్లో సిస్టమ్ లేదంటున్నారు, ఇంత కాంప్లికేటెడ్ ఫార్ములాలు ఎక్కడ నేర్చుకున్నారు ఆసక్తిగా అడిగింది. నేను పనిచేసిన పాత ఆఫీస్లో ఒక పాత కంప్యూటర్ ఉండేది మేడం, ఆఫీస్ గంటల తర్వాత కాసేపు కూర్చొని నేర్చుకుంటూ ఉండేవాడిని. మా స్నేహితుడు ఒకరి దగ్గర ల్యాప్టాప్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటాను. గుడ్, మీ దగ్గర సిస్టమ్ లేకపోయినా ఇంత ఎఫిషియెంట్గా చేస్తున్నారు, మీ దగ్గర ఉంటే అద్భుతాలే చేస్తారేమో. మన బాస్తో మాట్లాడి త్వరలోనే మీకు పర్సనల్ ల్యాప్టాప్ ఇప్పిస్తానులేండి అంది మృదుల అతని వైపు మెచ్చుకోలుగా చూస్తూ. థ్యాంక్స్ మేడం కాస్త మొహమాటంగా నవ్వుతూ అన్నాడు ఆదిత్య. నిన్న పార్టీ తర్వాత ఆదిత్య మీద కలిగిన కాసింత చులకన భావం ఆదిత్య పని చూశాక ఎక్కడికో కొట్టుకుపోయింది మృదులకి. 2-3 రోజుల్లో ఈ పని అయిపోతుందా ఆసక్తిగా అడిగింది. 2-3 రోజులా? బహుశా ఇవాళ సాయంత్రానికే అయిపోతుందేమో అన్నాడు ఆదిత్య మానిటర్ మీది అంకెల వైపు దీక్షగా చూస్తూ. ఆదిత్య కుర్చీ వెనక నిలబడి ఆదిత్యను ఎక్సెల్ షీట్లో వేస్తున్న ఫార్ములాల వైపు ఆసక్తిగా చూస్తున్న మృదుల తన వెనక ఏదో అలికిడయ్యేసరికి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. ఆమె వెనకే నిల్చుని ఆమె భుజం మించి ఆదిత్య పని చేస్తున్న కంప్యూటర్ స్క్రీన్ వైపు పరీక్షగా చూస్తున్నాడు కశ్యప్. ఈ మహానుభావుడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లో, అయినా దొంగలా చప్పుడు చేయకుండా అలా చూడడమేమిటి చిరాగ్గా అనుకుంది మృదుల. చిరాకును అంచుకుంటూ, గుడ్ మార్నింగ్ సార్, ఆదిత్య చేస్తున్న పని చూస్తున్నారా? ఈయన ఎక్సెల్లో ఎక్స్పర్ట్ అని ఇప్పుడే తెలిసింది అంది మృదుల నవ్వుతూ. ఇద్దరూ కలిసి కంప్యూటర్ స్క్రీన్ వైపు అంత దీక్షగా చూస్తుంటే ఏం చూస్తున్నారో అన్న కుతూహలంతో ఇలా వచ్చాను అన్నాడు కశ్యప్. కుతూహలంతో కాదు, అనుమానంతో, మనసులోనే పళ్ళు పటపటా కొరుకుతూ అనుకుంది మృదుల. ఓకే, మీరిద్దరూ మీ పని కానివ్వండి, క్యారీ ఆన్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కశ్యప్. అతను క్యాబిన్లోకి వెళ్లేదాకా దీక్షగా చూసి తన సీట్లోకి వెళ్ళిపోయింది మృదుల. ఈయన ఈ మధ్య కాస్త ఓవర్ అయిపోతున్నట్లున్నాడు, ఇలా ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది ఆలోచిస్తూ. సాయంత్రం 6 గంటల సమయం. 6 అంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్లో అప్పుడే కారిడార్లో లైట్లు వెలిగాయి. బిల్డింగు సెల్లార్లో బ్యాడ్మింటన్ ఆడుకుంటున్న పిల్లల కేరింతలతో భవనమంతా సందడిగా ఉంది. బిల్డింగు ప్రహారీ గోడ పొడవునా వేసిన రేకు మందారం మొక్కల పూలు లైట్ల వెలుగులో సిగ్గుపడుతున్న కన్నెపిల్ల బుగ్గల్లా ఉన్నాయి. ఆ సెల్లార్లో ఒక చివరి నుండి మరో చివరకు నెమ్మదిగా నడుస్తూ చెవికి సెల్ ఫోన్ ఆనించుకుని నెమ్మదిగా మాట్లాడుతోంది ఆమె. ఆమె వేసుకున్న బారు జడ పిరుదుల్ని దాటి ఆమె నడుస్తోంటే అందంగా నాట్యం చేస్తోంది. మెడలో మంగళసూత్రాలు, ఆమె చున్నీ వెనక హుందాగా ఒదిగి ఉన్న కాళ్ల మెట్టెలకు ఉన్న మువ్వలు మాత్రం ఆమె నడుస్తుంటే అల్లరి పిల్లల్లా తెగ చప్పుడు చేస్తున్నాయి. ఫోన్లో మాటలు వింటున్న ఆమె మొహంలో కాసేపు నవ్వు, కాసేపు ఆలోచన, కాసేపు చిరుకోపం. అంతదాకా వచ్చిందా వ్యవహారం? నువ్వేం గాబరా పడకు, అన్నీ సర్దుకుంటాయి, నేను చూసుకుంటానుగా అంది నవ్వుతూ. ఇంతలో గేటు దగ్గర కారు హారన్ వినిపించింది. ఆయన వచ్చేశారు, తర్వాత మాట్లాడుకుందాం అంటూ టక్కున ఫోన్ ఆఫ్ చేసింది. వాచ్మెన్ పరిగెత్తుకుని వెళ్ళి గేటు తీశాడు.
కారులోంచి దిగిన కశ్యప్, హాయ్ రా దీపు, గుడ్ ఈవినింగ్ అన్నాడు విశాలంగా నవ్వుతూ. గుడ్ ఈవినింగ్ శ్రీవారు, ఏమిటి ఇవాళ కాస్త త్వరగా వచ్చేశారు అడిగింది దీపిక. ఇవాళ ఆఫీస్లో ఎక్కువ పని లేదులే. ఏది మన కావ్య తల్లి, మన ప్రణవ్ బాబు చుట్టూ చూస్తూ అడిగాడు. ఇప్పటిదాకా ఇక్కడే బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, ఇప్పుడే నీళ్లు తాగడానికి ఇంట్లోకి వెళ్ళారు అంది దీపిక. సరే పద, మనము ఇంట్లోకి వెళ్దాం అన్నాడు కశ్యప్. ఇద్దరూ లిఫ్ట్ వైపు నడిచారు. అవును, నేను వచ్చేసరికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఆ ఎల్ఐసి ఏజెంటేనా? మరోసారి ఫోన్ చేసి విసిగిస్తే గట్టిగా చెప్పేయి, ఇలా విసిగించవద్దని లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు అన్నాడు కశ్యప్. అవునవును, అతనే, చెప్పేశాలండి మేం పాలసీలు ఏమీ తీసుకోమని కాస్త తడబడుతూ కంగారుగా అంది దీపిక. కశ్యప్కి ఆ కంగారు కనబడలేదు. ఇద్దరూ 4వ అంతస్తులోని తమ ఫ్లాట్లోకి నడిచారు. నీకో సర్ప్రైజ్ అన్నాడు కశ్యప్ ఇంట్లోకి నడవగానే. అబ్బో, ఏమిటో అది? ఆశ్చర్యంగా ఆనందంగా అంది దీపిక. అసలిది నీకు ఎల్లుండి నీ పుట్టినరోజు నాడు ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే చూపించక తప్పడం లేదు అన్నాడు. బ్రీఫ్ కేస్లోంచి జెరీ పూలున్న క్రీమ్ కలర్ పటోలా సిల్క్ చీర తీసి ఆమె చేతిలో పెడుతూ. ఆ చీర చూడగానే దీపిక కళ్ళు మెరిశాయి. అబ్బా, ఎంత బాగుందో అంది చీర మడతలు విప్పి చూస్తూ. దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా అందులో ఉంది. బహుశా అది నువ్వు సైజ్ చేయించుకుంటావు కాబోలు. ఎల్లుండి పుట్టినరోజు నాడు కట్టుకోవాలి కదా, అందుకే ఇవాళే ఈ చీర చూపించవలసి వచ్చింది అన్నాడు నవ్వుతూ. అందరి మొగుళ్ళకి పెళ్ళాన్ని చెప్పేదాకా పెళ్లి రోజులు పుట్టినరోజులు గుర్తురావు. పెళ్ళైన ఈ 10 ఏళ్లలో ఒక్కసారైనా ఈయన ఇంట్లో ఎవరి పుట్టినరోజులు మర్చిపోలేదు మురిపెంగా అనుకుంది దీపిక. నాన్నా అంటూ తండ్రిని చుట్టుకుపోయారు ప్రణవ్, కావ్య. మాకు ఐస్ క్రీం ఎప్పుడు తెస్తావు? కావ్య తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఊగుతూ అడిగింది. ఎల్లుండి అమ్మ పుట్టినరోజు కదా, ఆ రోజు సాయంత్రం మంచి హోటల్కి వెళ్దాం, అప్పుడు ఐస్ క్రీం ఇప్పిస్తాను, సరేనా? పాప బుగ్గలు పుణుకుతూ అన్నాడు కశ్యప్. ఇంతలో కశ్యప్ సెల్ ఫోన్ మోగింది. డిస్ప్లేలో పేరు చూసి మా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు అంటూ ఫోన్ తీసుకుని కారిడార్లోకి నడిచాడు కశ్యప్. ఫోన్ సరిగ్గా వినపడనట్లు నటిస్తూ కారిడార్ చివరిదాకా వెళ్ళి, చెప్పు రత్నమాల, ఏమిటి సంగతి అన్నాడు. ఓ అలాగా, మరేం పర్వాలేదులే, నీ పని నువ్వు చేసుకుపో. సరిగ్గా గమనించావా? నీ మీద నాకు నమ్మకం ఎందుకు లేదు, అందుకే కదా ఈ పని అప్పచెప్పాను. సరే, జాగ్రత్తగా ఉండు అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు. ఈ ఆఫీస్ వాళ్ళకి అస్సలు బుద్ధి లేదు. హాయిగా పెళ్ళాం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ చేసి ఏవో సందేహాలంటూ విసిగిస్తారు. ఇంట్లోకి రాగానే దీపికతో అంటూ చేతిలో ఫోను సోఫాలో విసురుగా పడేశాడు. దీపిక నవ్వింది. మా ఆయన ఆఫీస్కంతకి బాస్, ఎన్ని పనులో అంది కొంటెగా. ఆఫీస్కంతటికి కాదు భామామణి, కేవలం అకౌంట్స్ డిపార్ట్మెంట్కే. పూర్తి ఆఫీసులో నాలాంటి వారు 10 మంది ఉన్నారు అన్నాడు నవ్వుతూ. ఏది ఏమైనా బాసు బాసే అంది దీపిక నవ్వుతూ. ఆదిత్య పని మొదలెట్టిన మరునాడు లంచ్ అవర్ ముందే టీఏ అడ్వాన్సు అకౌంట్లో ఉన్న అవకతవకలన్నీ సరిచేయబడ్డాయి. అవసరమైన జనరల్ ఎంట్రీలన్నీ కంపెనీ సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయడమే కాక లెడ్జర్లో కనపడుతున్న బ్యాలెన్స్కి షెడ్యూల్ కూడా తయారు చేసేశాడు ఆదిత్య. ఆ క్రమంలో ఎప్పుడో అడ్వాన్స్ తీసుకుని దానికి ఇప్పటిదాకా బిల్లు పెట్టని ఎందరి పేర్లో బయటపడ్డాయి. ఆదిత్య చేసిన పని చూసి ఆశ్చర్యానందాలకు లోనైంది మృదుల. వావ్, ఇంత త్వరగా ఇంత పర్ఫెక్ట్గా మీరు పని పూర్తి చేస్తారనుకోలేదు. పదండి, బాస్ దగ్గరికి వెళ్ళి చూపెడదాం అంది మృదుల సంతోషంగా. ఇద్దరూ కశ్యప్ క్యాబిన్లోకి వెళ్ళారు. సార్, టీఏ అడ్వాన్స్ పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు లెడ్జర్లో ఉన్న బ్యాలెన్స్కి ఇంకా బిల్స్ పుటప్ చేయని అడ్వాన్సులకి అమౌంట్ సరిగ్గా సరిపోయింది సంతోషంగా అంది మృదుల. నిజమా? నేను చూడొచ్చా? ఆశ్చర్యంగా అన్నాడు కశ్యప్. నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను సార్, చూడండి అన్నాడు ఆదిత్య. కశ్యప్ తన కంప్యూటర్లో ఆదిత్య షేర్ చేసిన ఎక్సెల్ షీట్ చూశాడు. పని చాలా నీట్గా ఉంది. మిగిలిన అడ్వాన్సు పైసలతో సహా లెడ్జరు బ్యాలెన్స్తో సరిపోయింది. వావ్, ఎక్సలెంట్ వర్క్. ఇంకా ఈ సంవత్సరం మనకు ఆడిటర్లతో తలనొప్పి ఉండదు ఆనందంగా అన్నాడు కశ్యప్. అలా అంటూనే ఆదిత్య వైపు మెచ్చుకోలుగా చూశాడు. అబ్బా, ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఇదే ఈయన నా వైపు ఇలా ప్రసన్నంగా చూడడం అనుకున్నాడు ఆదిత్య. ఈసారి కశ్యప్ ఆదిత్య మొహం వైపు పట్టి పట్టి చూశాడు. అతని చూపుల్లో ఏదో కనీ కనపడని సంతృప్తి కనిపించింది.
మృదుల ఇద్దరి మొహాల వైపు మార్చి మార్చి చూస్తోంది. సార్, ఆదిత్య దగ్గర సిస్టమ్ లేదు. మన ఆఫీస్ ఫండ్స్ నుండి ఒక ల్యాప్టాప్ ఆదిత్యకి శాంక్షన్ చేయిద్దామా? అతను తన దగ్గర సిస్టమ్ లేకుండానే పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు. సిస్టమ్ ఉంటే వండర్స్ చేస్తాడేమో. కశ్యప్తో అని నవ్వుతూ ఆదిత్య వైపు చూసింది. కశ్యప్ మొహంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. ఇప్పిద్దాంలే, జాయిన్ అయిన వెంటనే అంటే మన జిఎం ఒప్పుకోకపోవచ్చు. కొన్నాళ్ళు గడవనియండి అన్నాడు గంభీరంగా. ఆదిత్య కంటే మృదుల మొహంలోనే నిరాశ ఎక్కువ కనిపించింది. ఓకే సార్, మేం వెళ్తాం అంది మృదుల లేచి నిలబడుతూ. నేనివాళో రేపో ఆదిత్య చేసిన పనిని మన జిఎంకి చూపెడతాను. ల్యాప్టాప్ గురించి కూడా చెప్పి చూస్తాను అన్నాడు కశ్యప్. ఓకే ఆదిత్య, గుడ్ జాబ్, థ్యాంక్ యూ అన్నాడు ఆదిత్యకి షేక్ హ్యాండ్ ఇస్తూ. ఇద్దరూ తమ సీట్ల దగ్గరికి నడిచారు. ఆదిత్య ఆఫీస్లో చేరి 15 రోజులు గడిచిపోయాయి. ఒరే ఆది, మనకి ఆ పనిపిల్ల అనవసరమేమోరా, మాన్పించేద్దు అంది ఒకరోజు సాయంత్రం సుభద్ర ఆదిత్యతో ఆఫీస్ నుండి వచ్చాక. ఏమ్మా, పని చాలా బాగా చేస్తోందని, గిన్నెలు తలతలా తోముతోందని నువ్వే అన్నావు. తాను వచ్చాక నీ మొహంలో నీరసం కూడా తగ్గి బాగా కనపడుతున్నావు. ఎందుకు పని మాన్పించేద్దామంటున్నావు? పని బాగానే చేస్తోందిలే, కానీ అంటూ సందిగ్ధంగా ఆగిపోయింది. చెప్పమ్మా, నీ మనసులో ఏముందో? అప్పుడప్పుడు నేను గమనించాన్రా, కొన్ని అనవసర విషయాల్లో తల దూరుస్తోంది. మొన్నొక రోజు నేను చెప్పకుండానే నీ మంచం మీద దుప్పటి దులిపి పరిచింది. తలగడ కింద నువ్వు సగం చదువుతూ పెట్టిన పుస్తకం తిరిగేసి చూస్తోంది. ఏం చూస్తున్నావు, నీకు చదవడం వచ్చా అని అడిగితే 4వ క్లాస్ దాకా చదివాను, ఏం పుస్తకమో చూస్తున్నాను అంది. మరో రోజు నీ గది తుడుస్తున్నప్పుడు నీ అల్మరా తలుపు తీసి ఉంటే అక్కడే నిల్చుని అందులో వస్తువులని పరిశీలనగా చూస్తోంది. ఆ మధ్యన ఒకరోజు నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు నీ గది తుడుస్తూ టేబుల్ మీద ఉన్న నీ ఫోన్ చేతిలోకి తీసుకొని ఏమిటో చూస్తోంది. ఏం చేస్తున్నావు అని అడిగితే ఈ ఫోన్లో యూట్యూబ్ సినిమాలు వస్తాయో రావో చూస్తున్నా అంది. చెప్పడం ఆపింది సుభద్ర. ఆదిత్య ఆలోచనలో పడ్డాడు. ఇంట్లో ఏమైనా వస్తువులు పోతున్నాయా అమ్మా అడిగాడు. లేదు నాన్న, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఇప్పటిదాకా వస్తువులు ఏవీ పోలేదు. ఆ మధ్య కూరలు కొన్నాక మిగిలిన చిల్లర నోట్లని వంటింటి గట్టు మీద పెట్టి మర్చిపోయాను. తాను తెచ్చి ఇచ్చింది. అయితే తనకి దొంగ బుద్ధి ఉండి ఉండదమ్మా. బహుశా కొంచెం అన్ని విషయాల్లోనూ కుతూహలం ఎక్కువ అనుకుంటాను. మనం తొందరపడి మాన్పించేయక్కర్లేదు. అసలు రాత్రి రొట్టెలు కూర కూడా చేయించుకుందికి పెట్టుకుంటే నీకు ఇంకా పని తగ్గుతుంది అనుకుంటున్నాను అన్నాడు ఆదిత్య. అంతేనంటావా? సరేలే, పోనీ మరి కొన్నాళ్ళు చూద్దాం. నువ్వన్నట్లు రాత్రి పలహారం తయారు చేయడానికి కూడా మాట్లాడుకుంటే నాకు గుడిలో మరి కాసేపు గడపడానికి వీలవుతుంది అంది సుభద్ర. మర్నాడు పొద్దున్న వచ్చిన రత్నమాలతో ఆదిత్య అన్నాడు. ఏమ్మా, నువ్వు రొట్టెలు కూర కూడా చేయగలవన్నావు కదా, ఈ రోజు నుండి చేస్తావా? జీతం కూడా దానికి తగినట్లు పెంచుతాను. ఓ, గట్లాగే సారు. రోజుకి ఎన్ని రొట్టెలు చేయాలా ఉత్సాహంగా అడిగింది రత్నమాల. నేనేమో 4 తింటాను. మా అమ్మ 3 కంటే ఎక్కువ తినలేదు. అంటే రోజు 7-8 రొట్టెలు చేస్తే సరిపోద్ది కదా సార్. మా ఇద్దరికి 7 రొట్టెలు, నీకు 3, మొత్తం 10 చెయ్యి. నాకు 3 రోజునా సారు? నువ్వు చేసినవి నీకు పెట్టకుండా తినడం నాకు అమ్మకు కూడా నచ్చదు. అందువల్ల నీకు కూడా చేసుకో. 10 రొట్టెలకు సరిపడా కూర కూడా చేయాలి. సరే సారు అంది రత్నమాల సంతోషంగా. ఆ విధంగా తనకు కేటాయించిన రొట్టెలు కూర సాయంత్రం వెళ్తూ వెళ్తూ తన ఇంటికి తీసుకెళ్లడం అలవాటైంది రత్నమాలకు. కశ్యప్ బాగా ప్రయత్నించి హెడ్ క్వార్టర్స్కి కూడా నోట్ రాసి మొత్తం మీద ఆదిత్యకి ల్యాప్టాప్ ఇప్పించేశాడు. గురుడికి కాస్త అనుమానం ఎక్కువ, కానీ మంచివాడే మనసులో అనుకుంది మృదుల. ఆఫీస్లో తనకి అంటూ ప్రత్యేకంగా ల్యాప్టాప్ వచ్చాక అదే ప్రపంచం అయిపోయింది ఆదిత్యకి. కేవలం ఎక్సెల్లో క్లిష్టమైన ఫార్ములాలు ఉపయోగించడమే కాక ఫాక్స్ ప్రో ప్రోగ్రామింగ్ కూడా అతనికి తెలియడంతో ఆఫీస్లో రోజూ చేసే రొటీన్ పనులు చాలా త్వరగా అయిపోతున్నాయి. ఆదిత్య ఆఫీస్లో జాయిన్ అయిన 2 నెలల్లోనే మృదుల టీం వాళ్లే కాకుండా మిగతా టీం వాళ్ళు కూడా కంప్యూటర్లో ఆదిత్య సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆఫీస్లో పనిచేసే చాలామంది తమకు వచ్చిన విద్యను చిట్కాలను తమ గుప్పెట్లో దాచుకొని మిగిలిన వారితో పంచుకోకుండా గుంబనంగా ఉంటారు. ఆదిత్య దానికి వ్యతిరేకం అని కొన్నాళ్లలోనే గ్రహించేసింది మృదుల. అతని ఆ స్వభావం ఆమెను అబ్బురపరిచింది. అతని మీద ఆరాధన పెంచింది.
ఆ రోజు మృదుల వాళ్ళ టీంలో పుట్టినరోజు సందర్భంగా ఒకరు పార్టీ ఇచ్చారు. యథావిధిగా చాలా పదార్థాలు మిగిలిపోయాయి. మిగిలినవి నేను తీసుకెళ్ళవచ్చా అడిగాడు ఆదిత్య పార్టీ ఇచ్చిన ఉద్యోగిని. అతను తమాషాగా చూసి ఓ నిరభ్యంతరంగా అన్నాడు. అప్పటికే 2-3 సార్లు అలా జరగడంతో అందరికీ అది అలవాటైపోయింది. ప్రతిసారి మృదుల అతనిని అడుగుదాం అనుకుంటూ ఉంది అతను తీసుకెళ్లిన ఆ పదార్థాలను ఏం చేస్తాడని. కానీ అడగాలంటే ఏదో మొహమాటం, ఏదో జంకు. ఆదిత్య ఆఫీస్ పని విషయంలో ఎంత తెరిచిన పుస్తకంలా ఉంటాడో వ్యక్తిగత విషయాల్లో అంత గుంబనగా ఉంటాడో. అందుకే అడగాలంటే ఆ జంకు. ఆఫీస్లో బాస్గా తను ఆఫీసు విషయాలైతే నిర్మోహమాటంగా అడగగలదు. కానీ వ్యక్తిగత విషయాలను అడిగే హక్కు తనకు లేదు. కానీ ఆ రోజు ఎలాగైనా ఆ విషయం అతన్ని అడగడానికే నిశ్చయించుకుంది. మర్నాడు లంచ్ అవర్లో తాను సౌజన్య కలిసి లంచ్ బాక్సులు ముందు పెట్టుకుని కూర్చొని ఉన్నప్పుడు సౌజన్యతో అంది, ఇవాళ ఆదిత్యను మనతో కలిసి భోజనం చేయడానికి పిలుస్తాను. నీకు అభ్యంతరం లేదుగా అంది. నీకు అతనితో కలిసి భోజనం చేయాలని ఉన్నప్పుడు నాకేమిటి అభ్యంతరం? కొంటెగా నవ్వుతూ అంది సౌజన్య. ఛస్ నోర్ముయ్, అతనితో ఒక విషయం మాట్లాడాలి, అందుకే పిలుస్తున్నాను అంటూ. ఆదిత్య, ఇవాళ మాతో కలిసి లంచ్ చేయకూడదు. ఇవాళ నేను ఇంట్లో ఒక కొత్త ఐటెం ప్రయత్నించాను. తిని అది ఎలాగుందో చెప్పాలి అంది ఆదిత్య కూర్చున్న వైపు చూస్తూ. ఆదిత్య మొహమాటంగా నవ్వాడు. పర్వాలేదండి, నేను ఇక్కడే కూర్చొని తినేస్తాను అన్నాడు మొహమాటంగా. రండి ఆదిత్య, మీరు తాను చేసిన ఐటెం తిని ఎలా ఉందో చెప్పకపోతే మన బాస్ మేడంకి కోపం వచ్చేస్తుంది. ఇంకా అట్టే బెట్టు చేయకుండా రండి అంది సౌజన్య కూడా చనువుగా. ఇంకా విధి లేనట్లు తన లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాడు ఆదిత్య. మృదుల తన టేబుల్ సొరుగులోంచి ఒక పేపర్ ప్లేట్ తీసి అందులో ఒక రొట్టె కొంచెం కూర వేసి ఆదిత్య ముందు పెట్టింది. అదే ప్లేట్లో సౌజన్య తాను తెచ్చిన ఊతప్పం ముక్క ఒకటి వేసింది. ఆదిత్య కాస్త మొహమాటంగా నవ్వుతూ అన్నాడు, మీరిద్దరూ నాకు మంచి మంచి ఐటమ్స్ పెట్టారు. నేను తెచ్చుకున్నది మీకు పెట్టాలంటే సిగ్గేస్తోంది అన్నాడు ఆదిత్య. నో, తిండిని చూసి సిగ్గుపడకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ తిండి ఏదైనా మనం గౌరవించాలి నవ్వుతూ అంది మృదుల. ఆదిత్య మృదుల వైపు సంభ్రమంగా చూశాడు. సరిగ్గా నేను అలాగే అంటూ ఉంటానండి సంతోషంగా అన్నాడు. మరింకేం, మీరు తెచ్చింది ఇదిగో నా డబ్బా మూతలో వేయండి అంది మృదుల తన డబ్బా మూత ముందుకు జరుపుతూ. సౌజన్య కూడా తన డబ్బా మూత ముందుకు జరిపింది. కాస్త జంకుతూనే ఆదిత్య వాళ్ళిద్దరూ ముందుకు జరిపిన డబ్బా మూతల్లో తాను తెచ్చిన అన్నాన్ని కాస్త కాస్త వడ్డించాడు. ఆ తర్వాత తాను తెచ్చిన బెల్లం ఆవకాయ ముక్కను స్పూనుతోనే కష్టపడి 2 ముక్కలు చేసి ఇద్దరి మూతల్లోనూ వేశాడు. వావ్, పెరుగన్నం ఆవకాయ కాంబినేషన్ ఎంత బాగుంటుందో. ఇది ఆఖరణ తింటాను. కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది అంది తన డబ్బా మూతను తన వైపుకు జరుపుకుంటూ మృదుల. పెరుగన్నం కాదు మేడం, మజ్జిగన్నం అన్నాడు ఆదిత్య నవ్వుతున్న ఆ కళ్ళల్లోని నిజాయితీ చూస్తూ కొన్ని సెకండ్లు అలా ఉండిపోయింది మృదుల. ఆ తర్వాత తేరుకొని, మీకు తెలుసో లేదో పెరుగు కంటే మజ్జిగే ఎక్కువ ఆరోగ్యం అంది నవ్వుతూ. ఆదిత్య నవ్వేశాడు. ముందు నేను చేసిన ఆ పదార్థం తిని అదేమిటో మీరు చెప్పుకోవాలి అంది మృదుల తాను పేపర్ ప్లేట్లో వేసిన రొట్టె చూపెడుతూ. ఆదిత్య ఒక ముక్క తుంచి నోట్లో వేసుకున్నాడు. ఇదేదో స్టఫ్డ్ రోటీలా ఉంది కానీ ఆలు పరాటా మాత్రం కాదు అన్నాడు జాగ్రత్తగా నమిలి రుచి ఆస్వాదిస్తూ. ఎలా ఉంది ఆసక్తిగా అడిగింది మృదుల. కొత్త రకంగా వాము వాసనతో భలే ఉంది. అసలిది గోధుమ పిండితో చేసినది కాదేమోనని నా అనుమానం అన్నాడు ఆదిత్య. మీ ఊహ కరెక్టే అంది మృదుల. వరిపిండితో చేసినట్లున్నారు. వరిపిండిలో ఏదో దుంప ఉడికించి ముద్ద చేసి కలిపారు. చామదుంప అడిగాడు మరో ముక్క తుంచుతూ. అరే, భలే కనిపెట్టేశారే ఆశ్చర్యంగా అంది మృదుల. అయితే నేను పాస్ అయిపోయానన్నమాట నవ్వుతూ అన్నాడు ఆదిత్య. మృదు, మన ఆదిత్య గారికి మాటలు బాగానే వచ్చునని ఇప్పుడు తెలిసిందే. ఇన్నాళ్ళు మాటలు రావనుకున్నాను నవ్వుతూ అంది సౌజన్య. ఆదిత్య సిగ్గుపడుతున్నట్లు నవ్వాడు. మేడం, ఈ రొట్టె ఎలా చేస్తారో చెప్తారా? ఇవాళ సాయంత్రం నేను ఇది చెయ్యక తప్పదు అన్నాడు ఆదిత్య. చెయ్యక తప్పదు అని అదేదో మీ డ్యూటీలా చెప్తున్నారేమిటి? అదైనా ఇవాళ సాయంత్రమే నవ్వుతూ అడిగింది మృదుల. ఆదిత్య మొహం కాస్త గంభీరంగా మారింది. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు తటపటాయించి చివరకు అన్నాడు. అవునండి, డ్యూటీనే. నేను 5 ఏళ్ల క్రితం మొదటి ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒక నియమం పెట్టుకున్నాను.
నేను తిన్న తిండి అది చద్యన్నమైనా సరే, విందు భోజనమైనా సరే, సరిగ్గా అలాంటి తిండి ఆ రోజు మరొకరికి, అంటే అటువంటి తిండి తినగలిగే స్తోమత లేని వారికి కనీసం ఒకరికి పెట్టాలి అని. ఇవాళ నేను ఇది తిన్నాను, అందువల్ల ఇటువంటి రొట్టె మరొకరికి పెట్టాలి, అందువల్ల నేర్చుకొని చేయక తప్పదు. మృదుల అతని వైపు కళ్ళు విప్పార్చుకొని చూసింది. మొదట అతను ఏం చెప్తున్నాడో సరిగ్గా అర్థం కాలేదు. అర్థమయ్యాక మనసు సంభ్రమంతో నిండిపోయింది. ఈ నియమం ఏదో తమాషాగా ఉందే అంది ఆశ్చర్యంగా. మనం ఎన్నో నోములు వ్రతాలు చేస్తుంటాం. ఒక నెల రోజులు దేవుడికి ఫలానా నైవేద్యం పెట్టాలనో, ఫలానా రోజు ఉపవాసం ఉండాలనో అనుకుంటాం. నేను పెట్టుకున్న ఈ నియమం కూడా అటువంటి నోము లాంటిదే అనుకోండి. మనుషుల్లో కూడా దేవుడుంటాడు కదా, ఆ దేవుడికే నైవేద్యం పెడుతున్నాను అనుకుంటాను చిరునవ్వుతో చెప్పాడు ఆదిత్య. అందుకేనా ఆఫీస్లో పార్టీ అయిన రోజు మిగిలినవి తీసుకెళ్తూ ఉంటారు? అనుకోకుండానే అడగవలసిన విషయం అడిగేసింది. అవునండి, పార్టీ అప్పుడు నేను తిన్న పదార్థాలు అన్నీ మరొకరికి పెట్టాలి. ఎలాగో మిగిలాయి కాబట్టి అవి తీసుకెళ్ళి వెళ్తున్న దారిలో, గుడి పక్కన కూర్చున్న దారిలో నిజమైన ఆసక్తులెవరో చూసి వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాను. ఈ మధ్య అప్పుడప్పుడు మా పని మనిషికి, మా బిల్డింగ్ వాచ్మెన్కి కూడా పెడుతున్నాను చెప్పాడు ఆదిత్య. మిగిలిపోయాయి కాబట్టి తీసుకెళ్తున్నారు, ఒకవేళ మిగలకపోతే? అడగకుండా ఉండలేకపోయింది మృదుల. అవి ఏ హోటల్ నుండి తెప్పించారో తెలుసు కాబట్టి ఆ హోటల్కి వెళ్ళి ఆ పదార్థాలు ప్యాక్ చేయించి తీసుకెళ్తాను అన్నాడు ఆదిత్య మళ్ళా రొట్టె తింటూ. మృదుల మనసులో ఒక అలౌకికమైన భావన కొన్ని సెకండ్ల పాటు సుళ్ళు తిరిగి ఆగిపోయింది. మీరు ఈ నియమం ఎందుకు పెట్టుకున్నారో తెలుసుకోవచ్చా? ఆసక్తిగా అడిగింది. ఆదిత్య కాస్త జంకుగా సౌజన్య వైపు చూశాడు. తాను ఉద్యోగంలో చేరిన రోజు తనకు ఆమె పులిహోర అని పేరు పెట్టిన విషయం అతను గమనించాడని ఆమెకు తెలియదు. మా సౌజన్య వైపు అలా భయంగా చూస్తున్నారేమిటి? తను అప్పుడప్పుడు అందరి మీద జోకులు వేస్తూ ఉంటుంది, కానీ మంచిదే అంది మృదుల పక్కున నవ్వుతూ. మా చెల్లిలాగన్నమాట గబుక్కున అనేశాడు ఆదిత్య. సౌజన్య ఆదిత్య వైపు ఆప్యాయంగా చూసింది. ఆదిత్య, ఒకటి చెప్పనా? మొదట మిమ్మల్ని చూసినప్పుడు కాస్త హేళనగా మాట్లాడినా తర్వాత చాలా పశ్చాత్తాపం కలిగింది. మీకు నా ఎదురుగా మాట్లాడడం ఇష్టం లేకపోతే పోనీ నేను వెళ్ళిపోతాను, మృదులతోనే చెప్పండి అంది సౌజన్య కాస్త చిరునవ్వు, కాస్త చిరుకోపం మేళవించి. అబ్బే, అలాగేమీ లేదండి. నాకు వ్యక్తిగత విషయాలు మాట్లాడాలంటే కాస్త జంకుగా ఉంటుంది అంతే అన్నాడు ఆదిత్య నవ్వుతూ. అయితే మొదలెట్టండి అంది సౌజన్య. మేడం, మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు. మా నాన్నగారు పోయేసరికి నా వయసు 4 ఏళ్ళు, మా చెల్లి వయసు 2 ఏళ్ళు. మా అమ్మా నాన్నలది ప్రేమ వివాహం. ఇద్దరూ ఒక కులం కాదు, ఒక మతం కూడా కాదు. మా అమ్మ తరపు వాళ్ళు చాలా కష్టం మీద పెళ్లికి ఒప్పుకున్నా మా నాన్న తరపు వాళ్ళు మా నాన్నని పూర్తిగా వెలివేశారట. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్న రోడ్డు యాక్సిడెంట్లో హఠాత్తుగా పోయారు. మా అమ్మకి ఎక్కువ చదువు లేదు. మా అమ్మ పుట్టింటివారు చాలా బీదవాళ్ళు అవడంతో అమ్మను ఎక్కువ చదివించలేకపోయారు. అమ్మ 6వ క్లాస్ దాకానే చదివిందట. నాన్నగారు పోయాక మేము దిక్కులేని పక్షులం అయిపోయాము. అట్టే చదువుకోలేకపోవడం వలన అమ్మకి ఆఫీస్లో ఉద్యోగం కూడా దొరకలేదు. అమ్మకి వచ్చిన విద్య, వంట, కుట్టుపని. పగలల్లా ఒకరింట్లో వంట చేస్తూ సాయంత్రం పూట జాకెట్లు కుడుతూ అమ్మ కాస్తో కూస్తో సంపాదించేది. అప్పట్లో దుకాణాల్లో ఇంకా కాగితపు పొట్లాలే వాడేవారు. పెళ్లిళ్లకు, పేరెంటాలకు విస్తరాకులే వాడేవారు. వంట పని, కుట్టుపనితో పాటు కాగితం సంచులు తయారు చేయడం, విస్తరాకులు కుట్టడం కూడా చేస్తూ అమ్మ మరి కాస్త సంపాదించేది. బడికి వెళ్లే వయసు వచ్చినా నన్ను బడికి పంపేంత డబ్బు చేతిలో ఉండేది కాదు. ఒకవైపు కాగితపు సంచులు చేస్తూనే మరోవైపు నాకు చదువు చెప్తూ ఉండేది. అప్పట్లో అమ్మ వంట చేసే ఇంట్లో వారు అమ్మ వంట చేసినందుకు గాను నెల జీతంతో పాటు 2 పూటలా భోజనం కూడా పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట. నాకు స్కూల్ లేకపోవడంతో నేను, చెల్లి కూడా అమ్మ వెనకే అమ్మ వంట చేసే ఇంటికి వెళ్ళేవాళ్ళం. అమ్మ వంటింట్లో వంట చేస్తుంటే మేమిద్దరం వాళ్ళ వీధి వరండాలో కూర్చుని చదువుకునేవాళ్ళం. పొద్దున్నే తరవాణిలో కాస్తంత అన్నం వేసుకుని తిని వచ్చేసేవాళ్ళమేమో. 10 గంటల నుండి అమ్మ వంటింట్లో చేసే వంటల గుమగుమలు వీధి చివరిదాకా వచ్చి మా నోట్లోంచి నీళ్లు ఊరేవి. ఒకరోజు కమ్మని ఇంగువ పోపు వాసన, ఒకరోజు చక్కని కొత్తిమీర కారం వాసన, ఒకరోజు ఉల్లి మసాలా వాసన. అమ్మ ఏ వంట చేసినా దాని వాసనకే ఆకలి మరింత విజృంభించేది.
ఆ ఇంటి వాళ్ళందరూ ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేసిన తర్వాత మాకు భోజనాలకు పిలుపు వచ్చేది. ఒక్కరికే భోజనం పెట్టడానికి ఒప్పందం కాబట్టి ఒకరికి సరిపడా భోజనం మాత్రం విస్తట్లో ఉండేది. వాళ్ళు ఒక్కరికే భోజనం పెట్టడానికి మాట్లాడుకున్నారు. అందులో వాళ్ళ తప్పు లేదు. కానీ నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే పొద్దున్న అమ్మ వంట చేస్తున్నప్పుడు వచ్చిన గుమగుమలేవి విస్తర్లోని పదార్థాల్లో ఉండేవి కాదు. అవన్నీ ముందు పూట చేసిన వంటలు. కొన్నైతే కాస్త పాచిపోయి వాసన కూడా వస్తుండేవి. ముందు రాత్రి వండిన అన్నం మర్నాడు మధ్యాహ్నం వండిన అన్నం రాత్రి పెట్టడం వల్ల అన్నం ఎండిపోయి మెతుకులు పొడి పొడిగా ఉండేవి. అమ్మ వంట వండుతున్నప్పుడు ముక్కుపుటాలకి కమ్మగా తగిలే అన్నం ఉడికిన వాసన విస్తట్లో ఉన్న అన్నంలో ఎక్కడా ఉండేది కాదు. అమ్మా, ఈ కూరలవి ఎందుకు ఇంత చల్లగా ఉన్నాయి? ఎందుకిలా వాసన వేస్తున్నాయి? ఇవాళ నువ్వు చేసిన కూర ఎందుకు పెట్టలేదు? అదిగో అక్కడ గిన్నెలో కనపడుతుందిగా, అది వెయ్యి అంటూ నేను పేచి పెట్టేవాడిని. ష్, గట్టిగా గోల పెట్టకు బాబు. ఇవి నిన్న మిగిలినవి, పారేయకూడదు కదా, అందుకే మనకి పెట్టారు. ఆ గిన్నెలో ఉన్నది రాత్రికి వాళ్ళకి తినాలని ఉంటే తింటారు, లేకపోతే మనకే కదా ఇస్తారు, అప్పుడు తినొచ్చు అనేది అమ్మ. ప్రతిరోజు అన్నీ కాస్త కాస్త ఎక్కువ చేసుకొని ఆ మిగిలినవి తర్వాతి పూట పనిచేసే వాళ్ళకి ఎందుకు పెడతారో అప్పట్లో నా చిన్ని బుర్రకు అర్థమయ్యేది కాదు. సరిగ్గా సరిపడా చేసుకుంటే మళ్ళా ఎవరికైనా కాస్త ఎక్కువ తినాలని బుద్ధి పుడితే ఎలాగూ వంట చేసిన వాళ్ళకి భోజనం పెట్టాలని నియమం ఉంది కదా, ఒకవేళ మిగిలిన వాళ్ళకి పెట్టేయవచ్చులే అన్న ఆలోచన అది అని కాస్త పెద్దయ్యాక అర్థమైంది. ఒరేయ్ కన్నా, మనం ఇంకా నయంరా. కొందరైతే రోడ్డు మీద పారేసిన విస్తరాకుల్లోంచి ఏరుకొని తింటారు. మనం కనీసం ఇంకొకరి ఎంగిలి తినడం లేదు, అందుకు సంతోషించాలి. ఆ పైవాడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనేది అమ్మ. కొందరు ఆకలి మంటలు చల్లార్చడానికి తింటే, కొందరు కడుపు నిండడానికి తింటారు, కొందరు కేవలం రుచుల కోసం తింటారు. అదిగో అటువంటి రోజుల్లో నేను అనుకుంటూ ఉండేవాడిని, ఒకవేళ నాకు మంచి ఉద్యోగం వచ్చి మరొకరికి భోజనం పెట్టగలిగే రోజు వస్తే నేను తిన్న ప్రతి పదార్థము చెడిపోకుండా తాజాగా ఉన్నప్పుడే మరొకరికి పెట్టాలి అని. ఒకరోజు మా అమ్మ వంట చేసే ఆ ఇంటికి ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారు భోజనానికి వచ్చారు. అమ్మకు వడ్డనలో సాయం చేస్తున్న నన్ను ఆయన సరదాగా లెక్కల్లో కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను టకటకా సమాధానం చెప్పడం చూశాక నేను స్కూల్కి వెళ్ళడం లేదని తెలిసి చాలా విచారించారు. వాళ్ళ స్కూల్లో ప్రతి ఏడు 10 మంది పిల్లలను ఉచితంగా చదువు చెప్పడానికి చేర్చుకుంటారట. తర్వాతి ఏడు నన్ను చెల్లిని చేర్చుకుంటామని చెప్పారు. ఆ విధంగా ఆయన దయ వలన 10th దాకా ఫీజు కట్టనవసరం లేకుండా చదువుకున్నాము. ఆ తర్వాత చదువులకి స్కాలర్షిప్ వచ్చింది. బీకాంలో గోల్డ్ మెడల్ వచ్చింది. సీఏ చదవమని చాలామంది సలహా ఇచ్చారు, కానీ సీఏకి స్కాలర్షిప్ ఉండదు. అమ్మకు ఇంకా భారం కాదలుచుకోలేదు. ముందు ఒక చిన్న ఉద్యోగంలో చేరిపోయి డబ్బు కాస్త కాస్త దాచి చెల్లి పెళ్లి చేశాక అవకాశం ఉంటే అప్పుడు సీఏ చదువుతాను అన్నాను. అదృష్టవశాత్తు చెల్లికి మంచి సంబంధం దొరికింది. చెల్లి పెళ్లి చేయగా ఇంకా బ్యాంకులో కొంత డబ్బు మిగిలింది. ఒక 2 ఏళ్ళు ఉద్యోగం లేకుండా ఉన్నా పర్వాలేదు అన్న ధైర్యం వచ్చింది. నా అదృష్టం కొద్దీ ఆర్టికల్షిప్లో స్టైఫండ్ బాగానే దొరికింది. సీఏ ఇంటర్ ఏ ఇబ్బందులు లేకుండా అయిపోయింది. అదిగో చిన్నప్పుడు నేను మనసులో చేసుకున్న ప్రతిజ్ఞను మొదటి ఉద్యోగం చేస్తున్నప్పుడు, సీఏ ఆర్టికల్షిప్ చేస్తున్నప్పుడు కూడా పాటించాను. చెప్పడం పూర్తి చేశాడు ఆదిత్య. ఆదిత్య తన కథ పూర్తి చేసేసరికి మృదుల కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. అవి కనపడకుండా తల వంచేసుకుని ఆదిత్య డబ్బా మూతలో పెట్టిన మజ్జిగన్నం తినడం మొదలెట్టింది. కానీ 2 కన్నీటి బొట్లు జారి అన్నంలో పడనే పడ్డాయి. సార్, మీరు భోజనం చేయడం అయిపోతే మిమ్మల్ని తన క్యాబిన్కి రమ్మన్నారు కశ్యప్ సార్, రమణ వచ్చి చెప్పాడు. అరే, ఇవాళ లంచ్ అవర్ దాటి 15 గంట అయిపోయింది. మీ చక్కని ఐటమ్స్కి థ్యాంక్స్ మేడం అని ఇద్దరితో చెప్పి ఆదిత్య లేచి తన లంచ్ బాక్స్ తీసుకుని సీటు దగ్గరికి వెళ్ళిపోయాడు. గబగబా చేతులు కడుక్కొని కశ్యప్ క్యాబిన్లోకి వెళ్ళాడు ఆదిత్య. లోపలికి అడుగుపెట్టిన ఆదిత్య వైపు సీరియస్గా చూశాడు కశ్యప్. ఆదిత్య, మీ పద్ధతి నాకేం నచ్చలేదు అన్నాడు కాస్త కోపంగా. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.